టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి 150 ఇయర్స్ అయింది. అవును. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద యూరప్. అండ్ ర్యాంకింగ్‌లో కూడా చూసుకున్నా గానీ మనకి క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్ 1000లో ఉంది యూనివర్సిటీ వైస్. మెడికల్‌లో కూడా వరల్డ్‌లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా ఉంది. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్‌లో మనకి టీఎస్ఎంయూ ఒకటి. ఈవెన్ చూసుకుంటే స్టూడెంట్ యొక్క పర్సంటేజ్‌లు గానివ్వండి, అంటే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు డాక్టర్‌లుగా సెటిల్ అవ్వడం, అక్కడున్న ఫ్యాకల్టీ గానివ్వండి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానివ్వండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకు చూసుకుంటే మేజర్‌గా హాస్పిటల్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 5000 బెడెడ్ హాస్పిటల్స్‌తో అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే టీఎస్ఎంయూ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అయింది. ఈవెన్ కెన్ వాకర్‌కి చూసుకున్నా గానీ ప్యూర్ మెడికల్ యూనివర్సిటీ. నేను ఒక స్టూడెంట్‌గా మీ దగ్గరకొచ్చాను. నాగేంద్ర గారు కూడా మీ దగ్గర స్టూడెంట్‌గా వచ్చారు. మా ఇద్దరికీ చిన్న టగ్ వచ్చింది అక్కడ యూనివర్సిటీ సీట్స్ లెక్కలో ఎవరికో ఒక్కళ్ళకే ఇస్తారు. ఎవరికిస్తారని అడుగుతున్నా. మేడం బేస్డ్ ఆన్ ఇంటర్మీడియేట్ మార్క్స్. అంటే ఈ ఫెసిలిటీస్ అన్నిటికి అన్ని అంటే యూనివర్సిటీస్ బాగున్నాయి. బేసికల్లీ ఎట్లా ఉంటుందంటే మేడం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అదే. సీట్స్ అనేది లిమిటెడ్‌గా ఉంటాయి. మనకి టీఎస్ఎంయూ ఉందనుకోండి మేడం. టీఎస్ఎంయూలో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. కెన్ వాకర్‌లో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో వన్స్ ఒక యూనివర్సిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో యూనివర్సిటీస్‌లో మనం మాక్సిమం అడ్మిషన్స్ చేస్తాం. నాగేంద్ర గారు మీరు చెప్పండి సార్. మేడం ఒకటి ఇప్పుడు మనకు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానివ్వండి, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, ఏదైనా కూడా మాక్సిమం క్లోజింగ్ వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్లో క్లోజ్ అయిపోతాయి అయిపోతాయి అడ్మిషన్స్. అడ్మిషన్స్. అంటే Complete అయిపోతాయి. నీట్ రిజల్ట్స్ వచ్చాక ఆ కౌన్సిలింగ్లు ఆ గట్రాలన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఒకటి ఆ మేడం, process లో decide స్టూడెంట్స్ చేసుకో. అంటే చాలా మంది పేరెంట్స్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే వచ్చిన స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 450 మార్కులు పైన వచ్చింది. మనం వెయిట్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంటే 450 అబోవ్ వచ్చింది కదా, మనకి ఇక్కడ ఏ కేటగిరీ సీట్ రావడానికి అవకాశం ఉంది అని ఒక అని ఐడియా వస్తుంది. ఒక ఐడియా ఉంటే అది హ్యాపీ. బట్ 200, 250, 150 ఆ టైప్ ఆఫ్ స్కోర్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే వెయిట్ చేస్తారో లాస్ట్కి బి కేటగిరీ సి కేటగిరీకి తీసుకుందామని చెప్పి చూస్తారు. ఫైనాన్షియల్గా మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. సరే ఇక్కడ అవ్వట్లేదు కదా, మనం ఇమీడియట్గా అబ్రాడ్ యూనివర్సిటీస్ చూసుకునేసరికి అక్కడ టైం డెడ్ లైన్ అయిపోతుంది. క్లోజింగ్ సో అందుకే ఏంటంటే బేసిక్గా ఎవరైనా స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఇట్ మే బీ ఇన్ ఇండియా బిలో 450 వచ్చి ఎంబీబీఎస్ ఇట్ మే బీ ఇన్ ఇండియా ఇట్ మే బీ ఇన్ అబ్రాడ్ ఎక్కడ చదువుకుందాం అనుకున్నా కూడా ఒక్కసారి విజిట్ అయ్యి ఇవి ఏమేమి కావాలి మనకు, దాంతోపాటు యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి మీ దగ్గర, అక్కడ చదువుకుంటే మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటివి, అసలు ఆ కంట్రీకి ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ ముందు బేసిక్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత అంతా బాగుంది అనుకున్నప్పుడు మీరు ఏ కంట్రీ చూస్ చేసుకుంటే దట్ ఈస్ యువర్ ఆప్షన్. అమేజింగ్. బట్ ముందు వచ్చి కనుక్కుంటే ఒక క్లారిటీ స్టూడెంట్కి కానివ్వండి పేరెంట్, ఎందుకంటే ఇది ఒక డిగ్రీ టైప్ 2-3 సంవత్సరాలు చదువుకొని మనం కోర్స్ కంప్లీట్ చేసుకుందాం అనే టైప్ అయితే కాదు మేడం. ఎంబీబీఎస్ ఖచ్చితంగా 6 సంవత్సరాలు ఒక చదువుకోవాలి. యజ్ఞం అండి ఇది. అది వాస్తవం. ఆ తర్వాత కూడా యజ్ఞమే కదా అక్రమ్ గారు. అంతే అంతే స్పెషలైజేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. 3 years కోర్స్ మళ్ళీ ఎండి అయినా ఎంఎస్ అయినా మళ్ళీ చదువుకోవాలి. 2 years or 3 years చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత అయినా కూడా. ఒక 10 ఏళ్ల ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లైఫ్. అంతే మేడం. కరెక్ట్. కాబట్టి ఆ తర్వాత ఆఫ్ కోర్స్ అది దాని తగ్గట్టు దాని హుందాతనం, ఉంటుంది, దాని దాని గౌరవం, value, respect. అది ఆ రెస్పెక్ట్ Correct. అదంతా వేరు అఫ్ కోర్స్. బట్ చాలా ఆశాజనకమైన విషయం ఏంటంటే వాస్తవం. నాగేంద్ర గారు, మేడం మనకేదో ఇక్కడ లిమిటెడ్ సీట్స్ తో మనం కొట్టుకుని అసలు ఏం చేయాలో అర్థం అంతే. కాక మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ Long- తీసుకుని Correct. చచ్చి అందరూ అలా, అంటే అది తప్పని నేను చెప్పను, బట్ అదొక స్ట్రెస్. ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉందని తప్పకుండా ఓపెన్ మైండ్ తో చూడవలసిన సమయం ఇది. కరెక్ట్. ఇప్పుడు మనము ఒకటి మన పేరెంట్స్ దగ్గర నుంచి కూడాను మెజారిటీ ఇప్పుడు నీట్ ఫస్ట్ టైం రాశారు మేడం. రాసిన తర్వాత స్కోర్ అనుకున్నట్టు రాలేదు. నేనేమంటా అంటే నీట్లో మంచి మార్కులు రాకపోతే మనం స్టూడెంట్ని టాలెంట్ని డిసైడ్ చేయలేం. ఒక్క ఎగ్జామ్ ఒక స్టూడెంట్ లైఫ్ని డిసైడ్ చేస్తాను నేను నమ్మ మేడం. అదొకటి.